బెంగళూరులో భారీ బాంబు పేలుడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించిన కొద్ది క్షణాలకే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్ రూపంలో ఒక వ్యక్తి వచ్చి రెస్టారెంట్లో బ్యాగ్ను వదిలి వెళ్లిపోయారు. కస్టమర్ వదిలేసిన బ్యాగు పేలడం వల్ల ఈ సంఘటన జరిగిందని, బ్యాగులో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ಚಿಕ್ಕ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟಿದ್ದು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ, ಆ ವ್ಯಕ್ತಿ ಯಾರು ಏನು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಕ್ಯಾಶಿಯರ್ ಇದ್ನಲ್ಲ, ಅವನು ಎಲ್ಲ ವಿಚಾರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ಅವನು ಕ್ಯಾಶಿಯರ್ ಹತ್ರ ಹೋಗಿ ಬಿಲ್ ತಗೊಂಡು ಎಂಥದ್ದು ಟೋಕನ್ ತಗೊಂಡು ಅಲ್ಲಿ ಹೋಗಿ ತಿಳಿ ತಿಂದಿದ್ದಾನೆ. ಅಲ್ಲಿ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟು ಬಂದಿದ್ದಾನೆ. ಸೊ ಇಂಜುರಿ ಅಂತೂ ಆಗಿದೆ, 8 ಜನರಿಗೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ CCTV ಅವೆಲ್ಲ ಎಕ್ಸಾಮಿನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾರೋ ಒಬ್ಬ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟಿದ್ದು ಗೊತ್ತಾಗಿದೆ. ಸೊ ಅದು ಹೈ ಎಕ್ಸ್ಪ್ಲೋಸಿವ್ ಬ್ಲಾಸ್ಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇಂಪ್ರೂವೈಸ್ಡ್ ಹೈ ಎಕ್ಸ್ಪ್ಲೋಸಿವ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನೋಡ್ಬೇಕು, ಅದು ಇನ್ನೂ ತನಿಖೆ ನಡೀತಾ ಇದೆ. బెంగళూరులో భారీ బాంబు పేలుడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించిన కొద్ది క్షణాలకే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్ రూపంలో ఒక వ్యక్తి వచ్చి రెస్టారెంట్లో బ్యాగ్ను వదిలి వెళ్లిపోయారు. కస్టమర్ వదిలేసిన బ్యాగు పేలడం వల్ల ఈ సంఘటన జరిగిందని, బ్యాగులో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. Saw like a huge black smoke started coming, and all people started rushing.